ఉందన్న. ఆ! ఏం బావుందన్న? బావుందా? అంటే వచ్చి 6 నెలలయింది కదా ప్రభుత్వం. అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరగాలి. కొంచెం టైం పడద్ది. సంక్షేమ 6 నెలలు పథకాలు ఇంకా ఏమీ సంక్షేమ పథకాలు అమల్లోకి టైం రాలేదు. పడద్దన్న. పెన్షన్ వచ్చి 6 ఒకటి. నెలలయింది కదా! హ్మ్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరగాలి కదా! జరిగితే స్లోగా ఇస్తాడు. పెన్షన్. జగన్ కూడా అలాగ ఏకంగానే ఇవ్వలేదు కదా! సంవత్సరం పట్టింది. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది పరిపాలన అనొచ్చా? లేకపోతే వైసీపీ మీద ప్రతీకారంతోని ఇట్లా కసిగా పరిపాలన చేసాడు అనొచ్చా? అవునా? వైసీపీ మీద ఒక ఏంటిది? వైసీపీ మీద వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని ఇంత కసిగా అవునన్న. చేస్తున్నాడు. అన్న జగన్ చేసింది మొత్తం దుర్మార్గ చర్యనే. ఉమ్, లాస్ట్ 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. ఉమ్, ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడి కొలగొట్టేయడం, ఉమ్, రోడ్లు కొట్టేయడం, ఇల్లు కొట్టేయడం చేశాడు. ఉమ్, 10 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు తీసుకునేవాడు. ఉమ్. సో ఇప్పుడు వచ్చిన ఈ 6 నెలలు 7 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన బానే ఉందన్న. ఉమ్, అన్న గత 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలకి రోడ్లు వేయలేదు. అవును. గత 70 సంవత్సరాల నుంచి ఉమ్, కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ అంతకుముందు టీడీపీ గానీ ఉమ్, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కేబినెట్ లో ఉమ్, ఆయన మారుమూల గ్రామానికి కూడా రోడ్లు వేశారన్న. ఉమ్. అయితే అది ఇప్పుడు చరిత్ర అది. అంత మంచి పనులు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొంతమంది ఎందుకు నెగిటివ్ గా చేస్తున్నారు? ఆ డిప్యూటీ సీఎం గానీ మాకు వద్దని అంటున్నారు అన్న కదా. ఉంటదన్న కూటమిలో ఉన్నప్పుడు ఎవరికే వాళ్ళ నాయకుని పొడుకుంటాడు. ఉమ్, అంతకుముందు మేము కూడా డిప్యూటీ సీఎం అనుకుంటాం డైరెక్ట్ గా. ఉమ్, అంటే ఆ ఛాన్స్ ఇంకా లేదు కదా మాకు. ఉమ్, ప్రజెంట్ లోకేష్ కూడా ఇంకా ఆ ఛాన్స్ లేదు. ఉమ్, త్వరలో ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్. ఓకే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎందుకు? అంటే ఇప్పుడు చాలా మంది ఒక విషయాన్ని బయట తీసుకొస్తున్నారు. వచ్చిన కొత్తలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. సో మరి ఇంతవరకు ఒక్కరు కూడా ఎందుకు తీసుకురాదని అది అంటున్నారు. ఏం వెరిఫికేషన్ జరుగుతుందన్న. చెప్తారు? ఉమ్, కొంచెం టైం పడుద్ది. జగన్ 5 సంవత్సరాలు ఏం చేసింది లేదు కదా. ఉమ్, ఎక్కింది 6 నెలలు అయింది కదా. ఉమ్, స్లోగా మొత్తం జరుగుతుంది కదా. ఉమ్, ప్రజెంట్ అభివృద్ధి మీద పెట్టారన్న. దావోస్ వెళ్ళారు, ఉమ్, 1,00,000 కోట్లు తెచ్చారు కదా. ఉమ్. అంటే సో ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు. అన్న సొంత దూకుడు ఎక్కువ ఉందన్న. ప్రజల సమస్య మీద దూకుడు ఎక్కువ ఉంది. అని సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ అవునన్న, ప్రజలు కష్టం వచ్చినప్పుడు ఆయన దూకుడుగా నిర్ణయిస్తున్నాడు. అట్లా తీసుకోకూడదా? తీసుకోకూడదు కదన్న. అంటే నాయకులు ఉన్నారు. అవునన్న, అది సీఎం గారితో చర్చించిన తర్వాత తీసుకుంటున్నాడు. సొంతంగా ఏం తీసుకోవట్లేదు. మొత్తం పక్కా ప్రీ ప్లాన్ గానే ఉంది. ఆ. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఒకవేళ జనసేన పార్టీ కూటమి నుంచి విడిపోతే ఇక్కడ కూటమి పరిస్థితి ఏమవుతుంది అనుకోవచ్చు? అసలు విడిపోదన్న. అసలు అధినాయకులు చెప్పారు కదా ఇద్దరు గత ఏంటి మరో 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుందని. అదేం జరగదన్న అసలు. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. మరి అన్న ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే డిప్యూటీ సీఎం Okay. లోకేష్ కూడా చెప్పాడు కదా ఆ పదవికి ఎవరు అడ్డారని. ఇంకేంటి అన్న, ఓకే. సో ఓవరాల్ గా ఇట్లా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి ఏం నెగిటివ్ గా మాట్లాడితే ఒక పేటిఎంస్ మాత్రమే, ఇంకెవరో కాదు. చెప్తారు? అదే. అంతే. ఫ్యూచర్ లో సీఎం అవుతారన్నా? ఫ్యూచర్ లో పక్కా అవుతారన్న. ఫ్యూచర్ లో పక్కా అవుతారు సీఎం అయినా. ఓకే. మన మొన్న డిప్యూటీ సీఎం పదవి మీద ఇప్పుడు నారా లోకేష్ కి ఇస్తే మంచిది అనేసి కొంత చర్చ లేపింది. సో ఇది చంద్రబాబు నాయుడే కావాలని లేపిర్రు, రాజకీయ కుట్రతో అన్న అంతర్గతంగా కూటమిలో ఉన్నప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బలోపేతం కావాలని చూస్తూ ఉంటారు. అలా జనసేనలో ఉంటది, బీజేపీలో ఉంటది, అట్లాగే టీడీపీలో కూడా ఉంటది. తప్పేముంది? వాళ్ళకు ఒక స్కెచ్ చేశారేమో, అది వర్కౌట్ అవ్వలేదు. అంటే బహిరంగ చెప్పారు కదా, మరి అందులో ఉన్న నాయకులే. అవునన్న, బహిరంగ చెప్పారు. తప్పేముంది? ఎవరి నాయకుడు వాడు పోడుకుంటాడు. మేము కూడా చాలా సార్లు చెప్పాడు సీఎం మేము కూడా అరిసాం. కానీ ఇప్పుడు సీఎం కాదు కదా. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఉమ్. ఉన్న ప్రమాణ స్వీకారం అవునన్న, లాస్ట్ టైం జగన్ ఉన్నప్పుడు 5 ఉన్నారు డిప్యూటీ సీఎంలు. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పదవికి 1 వచ్చింది. అట్లాగే ఇప్పుడు లోకేష్ కూడా ఏంటి, ఇద్దరు ఈక్వల్ కదా. నేను కూడా పవన్ కళ్యాణ్తో సమానంగా ఉండాలని చెప్పి చూస్తున్నాడు. తప్పేముందో కోరుకోవచ్చు, దాంట్లో సమస్య లేదు. అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ మాటను రేజ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారన్న? అంటే అన్న అప్పుడేంటి వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది. నాకు సీఎం వద్దు, డిప్యూటీ సీఎం ఇస్తా అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం ఎలివేషన్ అవుతున్నాడు కదా పార్టీలో. జనాల ముందు దగ్గరలో ఉండడం. దగ్గరలో అవుతున్నాడు, ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాడు కదా. అసలు జగన్ దిగిందా? అంటే ఈ నాయకుడు పరదాలు కట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని బయటికి వెళ్తారు ప్రజల్లోకి. ఇప్పుడు అంటే నాయకులకి వెనకాల వచ్చిన ఇన్కమ్ ఏమి రావట్లేదని ఈ చుచ్చు రేపడం. ఇన్కమ్ అన్న, అవునన్నా, ఆబ్వియస్లీ ఇన్కమ్ ఆపేశారు కదా. అంటే వైసీపీలో ఉన్నప్పుడు అక్రమంగా వైసీపీలో ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేలు దోచుకున్నారు. మైనింగ్ గానీ శాండ్ గానీ ఏ విధంగానైనా. కానీ దీంట్లో దోచుకోవట్లేదు కదా, అభివృద్ధి మీద పెట్టారు మొత్తం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అన్న.